గౌరవ మంత్రివర్యులకు నేనేం తప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి మాత్రమే తీసుకున్నా. ఇంకొకటేమో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క తీసుకున్నా. రెండుంటి కంపేర్ చేసి చెప్తున్నా. మంత్రి గారు ఏమంటారు ఒక మాట, లేదు లేదు మేము ఎక్కడా కూడా తగ్గించలేదు అనే మాట మాట్లాడుతున్నారు. అధ్యక్ష, నాకు ఒకటి తెలియకడుగుతున్నా. 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కాదా? ఒకటే నిమిషం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిందా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. అది కూడా చెప్తా అధ్యక్ష, అది కూడా చెప్తా మీకు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. సార్ నేను దయచేసి ఆయన దగ్గర ఉన్న రికార్డు ఏ ఆధారంగా చెప్తా ఉన్నారో, ఎక్కడి నుంచి వచ్చింది రికార్డు? గత ప్రభుత్వం ఆ రోజు వెదర్ దే హ్యావ్ మేడ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ చేసిండ్రు అధ్యక్ష, శాసనసభలో పెట్టిండ్రు అధ్యక్ష. ఈరోజు శాసనసభలో పెట్టిండ్రా, దానిపైన చర్చ చేసిండ్రా, దానికి లీగాలిటీ ఏంది, దానికి శాంక్టిటీ ఏంది? దానికి శాంక్టిటీ లేదు, లీగాలిటీ లేదు. డాక్యుమెంట్ పట్టుకొని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి. మీరు బయట రెండు పక్షాలు ఒకటి కావచ్చు, లోపల కూడా అదే విధంగా ప్రస్తావన చేస్తే ఎట్లా అధ్యక్ష? శంకర్ గారు, ఇప్పుడు శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. అయిపోయి 10 నిమిషాలు ప్లీజ్. ఇప్పుడు ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాడిని కాను, కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది నాది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే. నేనేమంటున్నానంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అనవసరమైనటువంటి అనుమానాలని ప్రజలకు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష. బీసీలు 2014లో ఒక లెక్క ఉంటే 2024లో ఒక నిమిషం స్పీకర్ సార్, 2014 ఏం కెలివి మేమెక్కడ చూడలేదు. ఇవి మీరు ఎక్కడి నుంచో ఫిగర్ చెప్తే ఎట్లా? 2014లో నో ఫిగర్స్. మీరు 2011లో జాతీయ సెన్సస్ కోట్ చేయండి, 2017 కోట్ చేయండి. మీరు 2014లో ఏ ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నారు? మీరు లేని ఫిగర్స్ చూపెట్టి ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, దయచేసి పదే ఇంటర్వ్యూని కాకండి. ఇప్పుడు మీరు మొదలే చెప్పినారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీ సూచన సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి. మీరు ఏదన్నా ఉంటే మీరు చివరగా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఈ విధంగా 4-5 మాట్లాడితే, ఇప్పుడు అట్లా కాదు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసి రాళ్ళు 10 సంవత్సరాలు. మరి 55 సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసిరు ఈ దేశంలో? ఎవరు చేసిండ్రు? ఇప్పుడు అనుకుంటూ పోతే అనవసరంగా మా సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. బయట ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. సజెషన్స్ విన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, కానీ మాట్లాడుతుంటే మేము బుల్డోజ్ చేసేస్తామంటే ఇది పద్ధతి ఉండదు. దయచేసి ప్లీజ్, దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. విన్న తర్వాత మాకు రాక వచ్చిన అవకాశాన్ని మేము బుల్డోజ్ చేసేస్తామంటే మరి ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు శంకర్ గారు మళ్ళీ శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి.
చెప్పిందే చెప్పకండి ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఓకే అధ్యక్ష నేనేమంటున్నానంటే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పంచాయతీ అంతా ఏమధ్యక్ష మేము ఎంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక. ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంత వేయమంటున్నాం అధ్యక్ష, మాకు ఇంత కూడా ఎక్కువద్దు. కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా మాయ వేసే ప్రయత్నం చేస్తే మాకెట్లా న్యాయం జరుగుతుంది? దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం? నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల. 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది? మేము ఎందుకు తగ్గినాం, మిగతా వాళ్ళు ఎందుకు పెరిగినరు? తగ్గితే తగ్గిండొచ్చు, ఎందుకు తగ్గినామనైతే మాకు తెలవాలి కదా అధ్యక్ష. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది, మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది, ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది. మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై, మాది పీవీటీజీ గ్రూపుల కిందకి పోతున్నాయి అధ్యక్ష మా జాతులు. మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? మేము అనేది టెక్నికల్గా ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో తప్పుడు జరగచ్చు.